ప్రియ సహోదరులారా, స్నేహితులారా, ఈ నూతన సంవత్సర దేవుని వాగ్దానము కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. సహోదరులారా, ఇక మొదటి అంశము సంవత్సరమును నీ దయా కిరీటము అనగా మనకు సంవత్సరమును కిరీటంగా ధరింపజేసి దాని మీద ఆయన దయను అనగా ఆయన మంచితనమును ఉంచి మన ప్రార్థనను ఆలకించేవాడుగాను, మన దోషమును క్షమించేవాడుగాను, ఆయన మందిరంలో మేలు చేత మనల్ని తృప్తిపరిచేవాడుగాను, భీకర క్రియల చేత ఉత్తరం ఇచ్చేవాడుగాను, మనల్ని భద్రపరుస్తూ అద్భుతాలు చేస్తూ వర్షం కురిపించి భూమిని తడిపి సమృద్ధమైన హారం ఇచ్చేవాడుగాను ఉండడం కేవలం ఆయన మంచితనమై ఉన్నది. మన పితరులు వాగ్దాన భూమిని అనుభవించాలంటే యోర్దాను దాటినట్లుగా, కానాను అనుభవించాలంటే ఎరుకోగల్లో కూలినట్లుగా, వారి ప్రతి కఠిన పరిస్థితుల్లో దేవుడు వారికి తోడుగా ఉన్నట్లుగా ఈ నూతన సంవత్సరంలో మన ప్రతి కఠిన సమయంలో, కఠిన పరిస్థితుల్లో ఆయన కృపనిచ్చి సమృద్ధైన పంట కోసేవారుగా ఉండాలని ఆశిస్తూ దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్.